గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈ రోజే మా వదిన బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే వదిన. మీ అందరూ కూడా విష్ చేయండి మా వదినకి. ఇంకా ఆల్రెడీ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి రెడీ చేసి అయితే టైంకి పంపించేశాను. ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మా వదిన మా అన్నయ్య అయితే ఇక్కడ బయట టెంపుల్ ఉంటది కదా, ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తారు. నేనైతే వెళ్ళట్లేదు, ఇంటి దగ్గర వంట చేస్తాను. చెప్పు వెళ్ళండి, మీరు వెళ్ళొచ్చేయండి. ఇంకా అనుకోకుండా నేను కూడా బయలుదేరాను అనమాట, వెళ్తున్నాను. ఎలాగ దగ్గర కదా, ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నాను. మరెందుకు వెళ్ళొచ్చిన తర్వాత వంట చేసుకుందాం అనేసుకొని ఇంకా అలాగ వెళ్తున్నాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ బయట కొనుక్కొని ఇంకా టెంపుల్ కి అయితే వచ్చేసాము. జీజుకి జీచేసి యక్షి చేసి అమ్మా. పూజ అయితే అయిపోయింది. ఇక్కడైతే మన సైడ్ లాగా పూజలు అవన్నీ పెద్దగా ఏం చెయ్యరు కాబట్టి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. యక్షిరా ఏమైనా మొక్కావు జేజీకి? రమ్మి సాఫ్ట్వేర్ అయిపోతాడంట, సాఫ్ట్వేర్ గుట్టు చూసుకుంటాడు. ఇంకా అందరం కొబ్బరి బొండాలు తాగుతాము. బయట బయట వాతావరణం ఏమో చల్లగా ఉంటే ఇప్పుడు కొబ్బరి బొండాలు తాగుతాము. ఏం చేస్తాము, అట్లా ఉంటుంది. మా అన్నయ్య తోటి ఒక బోండా 50 రూపాయలు అంట, 70 రూపాయలది ఉంది, 60 రూపాయలది ఉంది. మనకు నచ్చింది కొట్టమంటే కొడతారంట. గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే మా అన్నయ్య మా వదిన పకాల అన్నం తింటున్నారు. వీళ్ళకి కూడా బాగా పకాల అన్నమే అలవాటు అనమాట. టిఫిన్ లేదు చేస్తున్నా గానీ వద్దనిసారు. ఇంక నేనైతే మా పిల్లలకి మార్నింగ్ బాక్సుల్లో కనేసి చపాతీలు చేశాను అనమాట. మాకు చపాతీ ఎక్స్ట్రా అయిపోయింది, ఇంక ఈ చపాతీ నేను తినేస్తాను. ఇది తినేసిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఈ రోజు అయితే ఇంకా గుడికి వెళ్ళాం కదా, నాన్ వెజ్ తినము, అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. అందుకోసమనే ఇంకా పెరుగన్నం తోటి నిన్న నైట్ మిగిలిన చికెన్ అయితే తినేస్తున్నారు వాళ్ళిద్దరు. ఇంకా మధ్యాహ్నం అయితే సింపుల్ గా వండేస్తాను. ఈవినింగ్ రెస్టారెంట్ కి వెళ్ళి అప్పుడు తింటాం అనమాట నాన్ వెజ్. బిల్లు మా అన్నయ్యదే, గట్టికి తినాలి. పొద్దున్నకే అన్నం అయితే వండేశాను, ఇంకా అన్నం వండక్కర్లేదు. ఇంక ఇప్పుడైతే లంచ్ లోకి నిన్న తీసుకొని వచ్చారు కదా మా అన్నయ్య వాళ్ళు సారికంద, ఈ సారికంద కూర అయితే వండాలనుకుంటున్నాను. ఇది గీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వండాలి. ఆల్రెడీ నేనైతే ముక్కలుగా కోసాను వేరే సారికంద ముక్క. అదేంటంటే చేతులు మొత్తం దురదైపోయాయి. ఇప్పుడు వరకు గీక్కున్నాను, అప్పటికి కవర్లు పెట్టుకునే నేను గీసాను కానీ ఎందుకో మరి దురద పెట్టేసాయి అనమాట. ఎవరైనా కానీ ఇది కోసే ముందు మాత్రము ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ చేతికి కూడా కవర్ ఏదైనా పెట్టే కట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇది ఎలా వండాలో చూపిస్తాను. నేనైతే ఈ కర్రీ కుక్కర్ లో వండాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర, అలాగే ఆవాలు, ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడాను కొన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకుందాము. ఇందులో టమాటా అవన్నీ వేయరనమాట, వట్టి సారికంద వండుకుంటేనే బాగుంటది. కావాలంటే సారికందలో దుమ్ములు అంటే ఈ నాన్ వెజ్ దుమ్ములు వండి కలిపి చేస్తారనమాట, అలా కూడా బాగుంటది. సారికంద నాన్ వెజ్ కలిపి కూడా వండుతారు, కానీ టమాటా వేసి అలాగైతే వండరు అనమాట. తాలింపు ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇంకా కట్ చేసి పెట్టుకున్న సారికంద ముక్కలు అయితే ఇప్పుడు వేసేస్తాను. ఇంక నేనైతే ఇందులో చేయి పెట్టట్లేదు, మళ్ళీ దురద వస్తుంది కాబట్టి నేనైతే ఇలాగా గరిటతో వేసేస్తున్నాను. అంతే, చాలా సింపుల్ గా అయిపోద్ది సారికంద కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటది. సేమ్ సారికందలానే పెండలం కూడా ఉంటుంది. అదేంటంటే బాగా జిగురుగా ఉంటాయి అనమాట ముక్కలు. ఇదైతే జిగురేమీ ఉండదు. కట్ చేసుకున్న సారికంద ముక్కలన్నీ కోసేసాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నెక్స్ట్ ఇందులోనే కొంచెం అంతా కారము. మనం రుచికి సరిపడా మీరు తినే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవడమే. ఆల్రెడీ మనము కొంచెం అంతా ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నాను నేను కారము. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకుందాము. ఉప్పు, పసుపు, కారము ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ లో ఏ కూర వండినా గానీ కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఈ మాత్రం వాటర్ సరిపోతాయి. ఇంక మూత పెట్టేస్తాను. కుక్కర్ లో వాటర్ కూడా పోస్తాను కదా, ఇంక మూత పెట్టేస్తున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లో 2 విజిల్లు వస్తే చాలు. ఇంక మనకైతే సారికంద ఉడికిపోద్ది. ఇంక ఈ రోజు మా వదిన బర్త్డే కదా, ఏదైనా కొంచెం స్వీట్ చేస్తే బాగుంటది. కొంచెం నోరు తీపి చేద్దాం అనేసుకొని ఇంకా కొంచెం పాయసం అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇదిగోండి ఈ రైస్ తో చేయాలనుకుంటున్నాను. ఇవైతే రుచి రైస్ అనేసి అంటారనమాట. ఇవి స్పెషల్ గా దొరుకుతాయి. మా శ్రీకాకుళంలో అయితే ఒకప్పుడు ఫంక్షన్ లో అయితే ఈ రుచి రైస్ తోనే పాయసం పెట్టేవాళ్ళు ఫంక్షన్లలో. ఇంక ఈ రుచి రైస్ అయితే ఊరు నుంచి మనం వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాము. మా మామయ్య ఉన్నప్పుడు చేస్తా అంటే మా మామయ్య కదా నేను స్వీట్లు ఏం తిన్నా నాకేం చెయ్యొద్దు అనేసారు. ఇంకా మా మామయ్య
పెట్టకుండా మేము తింటే ఏం బాగుంటది అనేసి నేను అసలు చేయలేదు అనమాట. ఇప్పుడు సమయం సందర్భం బాగా కలిసి వచ్చింది కాబట్టి ఎప్పుడు సేమియా పాయసం రొటీన్ అనేసుకొని ఇంక ఈ రోజు అయితే నేను ఈ రుచి రైస్ తో పాయసం చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి రుచి రైస్ అయితే ఈ విధంగా ఉంటాయి, నార్మల్ బియ్యం లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం దుడ్డుగా సోంపు లాగా ఉంటది కొంచెం చూడడానికి. కానీ ఇదైతే సోంపు కాదనమాట, బియ్యము. రుచి రైస్ అంటారు. ఆన్లైన్ లో ఎక్కడ దొరకదో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఆఫ్లైన్ సూపర్ మార్కెట్ లో తీసుకున్నాం హిరమండలంలో. ఇదిగోండి ఈ విధంగా ఉంటది రైస్ అనేది. ఇప్పుడు దీంతో పాయసం చేస్తాను. ఏటన్నావు కిచెన్ లో నేను అలా మాట్లాడుకుంటుంటే పిచ్చిదానిలాగా మాట్లాడుకుంటున్నాను అనిపిస్తుంది అట మా అన్నయ్యకి. నీకు వదినా? నాకు విన్నాను కదా, అలవాటు అయిపోయిందా నీకురా? పిచ్చప్తి ఏంటి ఎలా మాట్లాడుకుంటుంది? అవునా అనుకుంటున్నా వాళ్ళగా. యోక్షిత్ అక్కడ అయిపోయాడు అనమాట. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాడు. పాపం వీడికి ఏటి తోచట్లేదు. వాళ్ళు స్కూల్ నుండి వచ్చేస్తే మళ్ళీ ఆడుకుంటారు ముగ్గురు. బోరింగ్ ఉందా? జోసులతో నువ్వు వెళ్ళిపోవలసింది కదా స్కూల్ కి. సిగ్గొకటి. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వదిన మా అన్నయ్యలతో మాట్లాడిస్తాను. వీళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. వీళ్ళు లవ్ స్టోరీ చెప్తారు. ఇంకా 2 విజల్లు అయితే అయిపోయాయి. కూర సైడ్ కి తీసేసాను. ఇప్పుడైతే పాయసం చేస్తాను. ఇదిగోండి ఈ కప్పుతో కప్పు చేస్తాను అనమాట. నేను కూడా ఇప్పుడు వరకు చేయలేదు ఈ పాయసము. ఎలా వస్తుందో ఏంటో కరెక్ట్ మెజర్మెంట్స్ అవన్నీ ఒక ఐడియా ఉంటది కదా అనేసి మెజర్మెంట్స్ వైజ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇంక ఇదిగోండి కుక్కర్ మూత తీసి అయితే చూసాను అనమాట. కరెక్ట్ గా ఉడికిపోయాయి, మెత్తగా ఉడికింది అసలు ఈ సారికంద అనేది. చూడండి ఇలా నేను కలుపుతుంటేనే ముక్కలు అయిపోతుంది అనమాట. అంతే, కూర రెడీ అయిపోయింది. ఇంతే. ఉప్పు కనుక సరిపోకపోతే కొంచెం చూసి యాడ్ చేసుకోవడమే. 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి రుచి రైస్ అయితే ఒకసారి నీట్ గా కడిగేసాను. ఇప్పుడు ఈ పాలల్లో ఈ రైస్ వేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు రైస్ అనేది బాగా ఉడకనివ్వాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికిద్దాము. ఇవి రుచి రైస్ అని చెప్పాను కదా, రైస్ కదా టైం ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను, కానీ పర్లేదు, చాలా త్వరగానే ఉడికిపోయాయి. ఇలా ఉడికాయి అనమాట. ఇంక ఇదేమి పరమాన్నం లాగా మెత్తగా ఏమి అవ్వక్కర్లేదు, ఇలానే ఉంటది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత సాల్ట్. ఎప్పుడైనా కానీ స్వీట్స్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటది. నేనైతే యాడ్ చేస్తాను. పాయసం చేసినా గానీ, లేదంటే ఇలాగ ఏదైనా స్వీట్ చేసినా, పరమాన్నం చేసినా, ఏది చేసినా గానీ ఒక్క పించ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు వరకు ఇందులో నేను షుగర్ ఏమి యాడ్ చేయలేదనమాట. జస్ట్ ఈ బియ్యాన్నే ఉడికించాను. ఇప్పుడు బియ్యం అయితే ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఇంకా మనం పంచదార కావాలంటే పంచదార యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పంచదారకు బదులు ఇదిగోండి మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ మిల్క్ మేడ్ వేస్తాను. ఎప్పుడైనా కానీ ఇలా స్వీట్లలో పంచదార కంటే ఇలా మిల్క్ మేడ్ వేస్తే మంచి క్రీమీ స్ట్రక్చర్ తో చాలా బాగుంటది అనమాట. నాకు ఇష్టం. మిల్క్ మేడ్ వేసిన తర్వాత మంచి కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఆల్రెడీ పాయసం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా నెయ్యి వేసుకున్నా అనమాట. ఇందులో జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసి అయితే వేసుకుంటా. జీడిపప్పు కిస్మిస్లు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తా. అంతే, ఇంకా రుచి రైస్ తో పాయసం రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మరి తినేసి టేస్ట్ ఎలాగుందనేది మా వదిన మా అన్నయ్య చెప్తారు. పాయసం రెడీ అయిపోయింది. ఇంక వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టే. పెద్ద హడావిడేమీ లేదనమాట. సింపుల్ గా వండేసాను. పాయసం ఒక్కటే చేశాను అంతే. నార్మల్ చారు కూర, అన్నం, పప్పు వండాను ఈరోజు అంతే. ఇంకా మా అన్నయ్య అయితే ఇక్కడ ఇప్పటికి కూడా మామిడి పళ్ళు అయితే దొరుకుతున్నాయి. మా అన్నయ్య ఏమో అక్కడ మామిడి పళ్ళకి వాసిపండట. అందుకోసమనే ఇంకా మా అన్నయ్య అయితే మామిడి పళ్ళు తింటున్నారు. ఇప్పుడే వెళ్ళి తీసుకుని వచ్చాడు అనమాట 2 కేజీలు. ఇంకా అవే తింటున్నాడు. ఏటన్నయ్య నేనే మాడిపళ్ళు తెచ్చుకుని నేనే తినుకుంటున్నాను. ఇది పెద్ద ఏం కాదు. మేమేంటి పని సెట్టట్లేదట చెప్తాండు మా అన్నయ్య. చూడు నేనే తెచ్చుకుని మామిడి పళ్ళు తింటాను, నీకు కామెంట్ వస్తుంది చూడు అంటాడు. నిన్న కొనిసి తెచ్చాడు మా బావ కేజీ. నచ్చితే బాగుంటే మళ్ళీ తెద్దామనేసి. మనిషికి ఒక ముక్క వచ్చింది. ఇప్పుడు 2 కేజీలు తెస్తే మనిషికి పండు వచ్చింది. డిఫరెన్స్ ఉందా లేదా? డ్యూటీకి వెళ్ళారనమాట. వచ్చాక తెస్తారులే అంటే మా బావకు ఫోన్ చేసి నిన్న తెచ్చిన మామిడి పళ్ళు పేరేంటని కనుక్కొని ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నారు. ఇప్పుడేమో మళ్ళీ నా మీద పడి ఏడుతాను. బాగా వాసిపండు, బాగా మామిడి పళ్ళకి అక్కడ వాసిపండ్రట. అందుకోసమని ఇక్కడికి రాగానే మామిడి పళ్ళు కనిపించేసరికి కేజీ 100 అయినా గానీ 2 కేజీలు పెట్టుకుని వచ్చాడు. మా మేనల్లుడు అయితే పడుకున్నాడు. అందుకోసమనే మాకు కొంచెం రిలాక్స్ గా ప్రశాంతంగా ఉంది. మీకు ఎవరికి కావాలో నాకు చెప్పండి, ఫోన్ పే నెంబర్ చేయండి. మామిడి పళ్ళు పంపిస్తావా? ఖర్చు
తియ్యని మామిడి పండు తింటాను నీకు ఇష్టం అనేసి. అలాగే ఆ నోట్ పెట్టే కొంచెం తియ్యని మీ లవ్ స్టోరీ కూడా చెప్పి ఇది చెప్పురా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు పని? మా అన్నయ్య ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు చేసావు? వదినకి ఎప్పుడు చేసావు? మా పెళ్లిలో. చూస్తావులే. నీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించింది లవ్ అని? చిన్నప్పటి నుంచే చూస్తున్నావులే. నీకు ఎప్పుడు అనిపించింది లవ్? నా పెళ్లి టైంలో చూసాడు. దెబ్బకి ఫ్లాట్ అనమాట. ఈ లవ్ స్టోరీ అందరికి తెలిసిపోద్దట, అందుకోసమనే చెప్పట్లేదు. నాకు తెలుసులేండి. నా పెళ్లిలో మా అన్నయ్య అమ్మాయిని సెట్ చేసుకోండి అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన అమ్మాయే మా వదిన, బయట అమ్మాయి ఏమీ కాదు. మా అమ్మాయిల ఇంటి ఎదురుగానే ఉంటారనమాట వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు. కాకపోతే ఏంటంటే మా వదిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడాను వైజాగ్ లో ఎక్కువ రోజులు అక్కడ సెటిల్ అయిపోయింటారు చిన్నప్పటి నుంచి కదా వదిన. ఎప్పుడో మేము ఎలాగైతే మా తాతగారి ఇంటికి పండక్కి పున్నాలకి ఎలాగెళ్ళే వాళ్ళమో సేమ్ అలాగా వాళ్ళు వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు అనమాట ఊరు. అంతే. అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు అలా కలిసే వాళ్ళము. ఇప్పుడు రిలేషన్స్ అయిపోయాము. పెళ్ళైన ముందు అయితే సునీత మా వదిన పేరు. సుని అనే పిలిచేదాన్ని నేను. అలవాటు అయిపోయింది అలాగా. మరి మా వదినకి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ కూడా పెద్ద ఏమి కాదు, అందుకోసమనే అలా అలవాటు అయిపోయింది. ఇంకా పెళ్ళైన తర్వాత కూడాను సడన్ గా వదిన అంటే రాదు కదా, సుని అనే పిలిచేదాన్ని. ఇంకా మా వదిన మా అమ్మకి కంప్లైంట్ ఇచ్చిందనమాట, నాకు ఎవరు వదిన అని పిలిచేటోళ్ళు లేరు, మాది కూడా సుని అంటుంది అనేసుకొని. ఇంకా అప్పటి నుంచి కొంచెం కొద్ది రోజుల గబుక్కుని సుని అని వచ్చేసేది, మళ్ళీ వదినని మార్చుకొని అలాగ అలవాటు చేసుకున్నా. ఇప్పుడైతే వదిననే అంటాను, ఇంక సుని అనేది రాదనమాట. ఇప్పుడు మర్చిపోను. నువ్వేటని పిలుస్తావని వదిలికి? బుజ్జమ్మ. నువ్వు వదినా ఏమండి అంట, లేకపోతే చిన్ను. యాక్చువల్ గా వరుస అయితే మామయ్య అనమాట. మామ వచ్చేసారా స్కూల్ నుండి? ఏంటది చాక్లెట్? ఎవరిచ్చారే? ఎవరి బర్త్డే? పాప పేరేంటి? చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ చెప్పావా? ఓకే. మా యోక్షిత్ పడుకొని ఇంకా లేవలేదు. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే అందరం కలిసి తినేస్తున్నాము. మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత తింటారు. మా బావ వచ్చినంత వరకు మేమే వెయిట్ చేయాలనేసి మేము టైంకి తినేస్తున్నాము. పర్లేదు అన్నయ్య వంటలు? తోటకూర కాదు, గోంగూర. అది కూడా కొంచెమే ఉంటే ఆ గోంగూర వేసేసి గోంగూర కొట్టుకుండేసి ఇంక సారికంత కూర వండాను. ఈ సంవత్సరానికి మొదటిసారి సారికంత కూర పక్క గెలుస్తాను. సారికంత కూర దుంపే ఇది దుంపలు ఎక్కువ, కక్కల మొక్కలు అయితేనే ఎక్కుతాయి. అమ్మ నీకోసం పంపించిందంట. ఇంక ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపిస్తున్నా, తర్వాత నేను తింటాను. ఇంకా కేక్ అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కట్ చేసేద్దామని అంటే వద్దంట, ఈవినింగ్ కట్ చేస్తారంట. ఇంకా మా వదినాలు ఇష్టము, ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు. కేక్ అయితే రెడీగా ఉంది, జస్ట్ కట్ చేసుకొని తినేదివే. మా యోక్షిత్ ఏమో ఇప్పుడు పడుకుని పండు, మరి ఎప్పుడు లేస్తాడో ఏందో. మా చెల్లి పాయసం చేసింది, సూపర్ గా ఉంది. గీ కూడా రుచి రైస్ తో భలే ఉంది, సూపర్. మా అన్నయ్యకి నచ్చిందంట. మా అన్నయ్యకి ఇలాంటి తినేస్తాడు. వెరైటీగా బాగుంది. బాగుందా? వద్దని చెప్తాడు తినేసి. పర్లేదు, మా మాట ఏం లేదు, నచ్చకపోతే మా అన్నయ్య మా వదినకి అయితే నచ్చిందంట. ఇంకా అన్నం తినేసిన తర్వాత పాయసం తింటున్నారు. మా పిల్లలు కూడా అన్నం తినేశారు. ఇంక ఇప్పుడు నేను అన్నం తింటా. ఇంక ఇప్పుడు నేను తింటున్నాను. సారికంద కూర అయితే చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను ఒక దుంప టేస్ట్ చేస్తాను కూడాను ఆగలేక. మా పిల్లలకు తినిపించినప్పుడు చాలా బాగా వచ్చింది. చాలా మెత్తగా కూడా ఉడికింది. 2 విజిల్లే వేయించాను, కానీ చాలా బాగా ఉడికింది. ఇంకా 3 విజిల్లు కనుక వేయిస్తే మొత్తం స్మాష్ అయిపోద్ది, అప్పుడు దుంపలాగా ఉండదు. ఇంకా నేను కూడా లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. అందరము లంచ్ చేసేసాము. ఇంకా మా బావ కోసమే వెయిటింగ్ అనమాట. అందరము లంచ్ చేసాక మా బావకి అయితే కొంచెం అన్నమే మిగిలింది. ఇంకా అన్నం సరిపోదనేసి కొంచెం అంత వైట్ రైస్ అయితే మా బావ కోసం వండాను. మా అన్నయ్య అయితే అక్కడ సోఫాలో అలా టీవీ చూస్తూ పడుకుడిపోయాడు అనమాట. అదిగోండి అలా పడుకుడిపోయాడు. ఇంకా నేను కూడా పాయసం అయితే టేస్ట్ చేయలేదు. మా బావ వచ్చిన తర్వాత అన్నం తినేసిన తర్వాత మా బావ నేను ఒకేసారి పాయసం అయితే టేస్ట్ చేస్తాము. అసలు ఎలాగుందో ఏంటో అయితే టేస్ట్ చేసి చెప్తాము. మా అన్నయ్య మా వదినకి అయితే నచ్చిందంట. ఇంకా మా వదిన మా అన్నయ్యతో మా పిల్లలు అయితే తిన్నారు, వాళ్ళకి తినిపించారు మా అన్నయ్య వదినాలు. నిన్న నైట్ మా బావ డ్యూటీకి వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం 2:30 అవుతుంది ఇప్పుడు వచ్చారనమాట. డబుల్ డ్యూటీ కాదు,
నిన్న డ్యూటీ ఈ రోజు డ్యూటీ అన్నమాట. కంటిన్యూగా చేస్తారు. ఇప్పుడే క్లాస్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ రోజు అయితే మా పెద్దోడితో పాటు మా చిన్నోడు కూడా ఏమైందో ఏటో రాసుకొని రాలేదనమాట. ఇంకిద్దరికి కూడా హోంవర్క్లు అయితే స్టార్ట్ చేశాను. ఎలాగో మధ్యాహ్నం పడుకోరు కదా, ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది అనేసుకుని హోంవర్క్లు రాయిపించేస్తున్నా. ఇంకా మా వదిన అయితే పడుకొని లేచిపోయింది. ఇంకా మా వదిన అలా దగ్గరుండి చెప్తుంది అనమాట. మా బావ డ్యూటీ నుండి వచ్చేసారు కదా, ఇంక మా బావ అయితే తింటున్నారు ఇప్పుడు లంచ్. ఎలాగుంది సార్ కంది కర్రీ? మెత్త గుడికిందా? సరే ప్రశాంతంగా తిని. రుచి రైస్ తో పాయసం మన సైడ్ ఫంక్షన్ లో వేస్తారు ఇది. అవును. ఎలా ఉంది? మిల్క్ మేడ్ పాలు గట్టిగా వేసినట్టున్నాం. వేసా మరి. బాగుంది. ఒకప్పుడు వేసేవాళ్ళు ఈ పాయసం. ఇప్పుడు అందరూ కూడా స్వీట్లు రెడీమేడ్ అయిపోయాయి. ఇలాగా ఎవరు ఫంక్షన్ లో చెయ్యట్లేదు ఇప్పుడు. మేము ఎప్పుడు స్వీట్లు అయితే పెద్దగా ఎక్కువగా తినము, కానీ ఇంట్లో చేసాం కదా, ఈ స్వీట్ కూడా తిని చాలా రోజులైంది అనేసి అయితే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. స్వీట్ కూడా మరి ఓవర్ స్వీట్ గా లేదు, అలాగనేసి చమురు చప్పగా కూడా లేదు. కరెక్ట్ గా ఉందన్నమాట, బ్యాలెన్స్డ్ గా. ఎలాగా యోక్షి? మళ్ళీ పాడు సాంగ్. ఆగమ్మ నువ్వు. యోక్షి పాడతాడు. పాడమ్మా. పాడు సాంగ్ పాడు. ముగ్గురు మ్యాచింగ్ మ్యాచింగ్, బావ బావ మరుదులు, వైట్ అండ్ బ్లాక్. చెయ్యంట. క్లాప్స్ అంటే కొట్టు, క్లాప్స్ అంటే కొట్టు, క్లాప్స్ అంటే కొట్టు. ఇంకా అందరము రెడీ అయిపోయాము. ఇప్పుడు మా వదినతో కేక్ కట్ చేపించేసి ఇంకా బయటకి అయితే వెళ్తాం అనమాట. ఇంకా అందరము రెడీ. ఇప్పుడైతే కేక్ కట్ చేపిస్తాం మా వదినతో. ఇదిగోండి ఆల్రెడీ కేక్ అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది. యోక్షిత్ వాళ్ళ అమ్మకి హ్యాపీ బర్త్డే పాట మంచి పాడుతాడు. ఏంటి మా వాడు కొడులో కూర్చోబెట్టేస్తుంది అనేసి పెద్ద ప్లానే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే వదినా. ఫస్ట్ కొడుకే. అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు. వెళ్ళిపెట్టు, వెళ్ళిపెట్టు. నేను హ్యాపీ బర్త్డే బుజ్జమ్మా. గిఫ్ట్ గిఫ్ట్ లేదు, గిఫ్ట్ ఇంపార్టెంట్. బిగులు ఇగో గిఫ్ట్. పట్టీలు. ఇది ఎప్పుడు తీసుకున్నా? ఉంగరం. ఇది ఎప్పుడు తీసుకున్నా? కట్ట పట్టింది. మనం బంగారం అంటే తీసుకోలేం కదా. ఏదో ఒకటి చిన్నదా పెద్దదా గిఫ్ట్ ఇస్తే ఆడవాళ్ళకి కదగా హ్యాపీనెస్ అన్నమాట. గిఫ్ట్ ఇవ్వడమే కాదు, మా అన్నయ్య కాళ్ళకి పెట్టేస్తున్నాడు కూడా ఇప్పుడే పట్టీలు. ఆల్రెడీ రింగ్ తొడిగేశారు. మేము కూడా ఒక చిన్న గిఫ్ట్, మరి భారీ బడ్జెట్ ఏం కాదు, మేము కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాము. మరి మా వదినకి అది నచ్చుతో చూడాలి. తీసుకున్నారు. అత్త ఓపెన్ చేస్తుంది చూడు నువ్వే. నా సెలక్షన్ నచ్చినా నచ్చకపోయినా ఏమనుకోవాలి. యాక్చువల్ గా మేము కూడా రింగే తీసుకుందాం అనేసి చూసాం, కానీ సైజ్ మళ్ళీ పెట్టకపోతే బ్రాస్లైట్ అన్నమాట మేము తీసుకున్నాము. ఏదో చిన్న గిఫ్ట్. చిన్నదే కాదు, పెద్దదే. నచ్చిందో నచ్చుతో నిజంగా బాగుంది. మా వదిన నచ్చిందంట. పర్లేదు నా సెలక్షన్. తిని చెప్పు ఎలాగుందో. బేకరీ స్టైల్లోనే ఉంది, చాలా బాగుంది. బాగుందా? పడిపోతుంది మనకి. ఎలాగుంది బాబా కేకు? బాగుంది. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తున్నా. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఇంకందరము కార్లో షికారుకి బయలుదేరామన్నమాట. ఇక్కడ మాకు హల్దీయాలో తిరగడానికి, షాపింగ్లకి, ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ఒకటి ఉంది సిటీ సెంటర్. ఇంక ఇప్పుడు అందరము కూడాను అక్కడికే వెళ్తాము. కాసేపు సిటీ సెంటర్ లో తిరిగి ఆ తర్వాత పీకల మై మెక్కి ఇంటికి వచ్చేయడమే, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇంకేమైనా తిరగడానికి గట్రా ఉంటే బాగుండు, కానీ ఏం లేవు పెద్దగా. కారు దాంట్లో పొడుగునా వెళ్తున్నవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. కారు, బస్సు, ఆటో. ఆటో కొయిలా అంట. మమ్మల్ని డాన్స్ చేస్తారు. నువ్వేరా
ఇలా ఆల్రెడీ సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఇంకా లోపల తిరుగుతాం. ఫస్ట్ ఇంటి దగ్గర కొంచెం కొంచెం కేక్ తినేసి వచ్చినాం కదా, అది ఫస్ట్ అరిగిపోవాలి. మా ఓడికంటే మా పిల్లల కంటే మా యోక్షిత్ బాబు ముందు వచ్చేసాడు లోపలికి. ఇంకా మాల్ కి అయితే వచ్చేసాం అనమాట సిటీ సెంటర్ కి. మా అల్లుడు ఇదిగోండి ఈ ట్రైన్ చూసినప్పటి నుంచి ట్రైన్ కావాలంటున్నాడు. ఇంకా మా పిల్లలకు కూడాను ఇదే ట్రైన్ ఎక్కించేద్దాం అనుకుంటున్నాము. మా పిల్లలు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇలాగ ఇండివిజువల్ కార్స్ ఓన్లీ ఇచ్చేస్తారనమాట, రైడ్ కి వెళ్తారు. ఎంత అంటున్నారు? ఏమైంది? వా, అయితే అయిందిలే. మరి సరదా పడతాడుగా. మనిషి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. మా చిన్నోడికేమో చిన్నది, ఇవి రెండేమో కొత్తగా వచ్చాయి అనమాట. మా వాళ్ళు ఇవే కావాలంటున్నారు అనమాట. ఇంకెవరిదాలు సెలెక్ట్ చేసుకున్నారు. సూపర్ ఉందిరా కారు, భలేగుంది. కొట్టమని ఒక 5-6 రౌండ్లు వేయిస్తారు. వేయించరు 100 రూపాయలు అంట. ఒకే దాంట్లో ఇద్దరు కూర్చున్నా కానీ ఇద్దరికి 200 కట్టాలంట. అందుకోసమనే ముగ్గురికి 3 సపరేట్ తీసాము కార్లు. అదకండి వస్తున్నాడు భలే హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. మా పిల్లలే ఒక దగ్గర ఉండరు అనుకుంటే మా పిల్లలకు తాతలాగా ఉన్నాడు. యోక్షిత్ కూడా ఎక్కడ ఉండట్లేదు అనమాట. ఇంకా నేనైతే వీడికి చూస్తున్నాను. మా వదినేమో అక్కడ డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంది. మా అన్నయ్య మా బావేమో జెంట్స్ ఇక్కడ మెన్స్ వేర్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. అక్కడ చూసుకుంటున్నారు వాళ్ళిద్దరు. ముందు చూసి 2 డ్రెస్సుల్లో గ్రీన్ బాగుంది, ఈ 2 డ్రెస్సుల్లో బ్లాక్ బాగుంది. హలో, వాళ్ళు సర్దుకుంటారండి, మీరేం సర్దక్కర్లేదు. క్లిప్లన్నీ తెచ్చి ఇయర్ కట్టేశాడు. నేను మా బావ అయితే ఏం తీసుకోలేదు. మా వదిన మా అన్నయ్య తీసుకున్నారు. మా అన్నయ్య అయితే బిల్ అక్కడ కడుతున్నాడు అనమాట. మ్యాక్స్ లో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఎప్పుడు తీసుకునే గృహకన్యా షాప్ కి అయితే వచ్చామన్నమాట. ఈ షాప్ లో అయితే బాగుంటాయి డైలీ వేర్ కి. అలాగా ఇంతకు ముందు కూడా మేము చాలా సార్లు ఇక్కడ షాపింగ్ చేసాము. ఇంకెక్కడైతే చూస్తుంది మా వదిన. ఈ షాప్ లో కూడా మా వదిన ఎన్ని తీసుకున్నావు? 3 డ్రెస్సులు, నేనేమో 1 డ్రెస్ అనమాట తీసుకున్నా. అంటే అది కూడాను రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, దానికోసం అనేసి మా అన్నయ్యలు రాఖీ కడితే దానికి గిఫ్ట్ అంట, ఇప్పుడే తీసేసుకోమంటే తీసుకున్నాను. ఇంకా మరి మా బావకు కూడాను మా వదిన రాఖీ కడితే మేము కూడా ఇవ్వాలి కదా, అందుకోసమని ఆ 3 డ్రెస్సుల్లో 1 డ్రెస్ కి బిల్ మేము పే చేసేస్తామని చెప్పాము. మా బావి సార్ వచ్చారే గాని ఏం పెద్దగా అంటే చూసారు కానీ ఏం తీసుకోలేదు అనమాట. నేను కూడా ఏం తీసుకోలేదు. కాకపోతే మా అన్నయ్య తీసుకోమంటే తీసుకున్నాను రాఖీ పౌర్ణమికి గిఫ్ట్ అనేసి. అంటే ఇంకా మా యోక్షిత్ కేమో మ్యాక్స్ లో తీసుకుంటాము అంటే మా అన్నయ్య కదా, ఈ నెక్కర 500, ఈ నెక్కర 600, ఈ నెక్కర ఎంత అంత అక్కడ ఏడు తీసుకోవద్దు, రేట్ ఎక్కువ అని వద్దనిస్తారనమాట. ఇంకా వేరే షాప్ ఒకటి పిల్లల షాప్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి అయితే కుదిరితే అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాము. లేదంటే లోకల్ మార్కెట్ లోనే మా అన్నయ్య కొందమంటున్నాడు. ఏదైనా కానీ రేటుకి తగ్గట్టే క్వాలిటీ ఉంటది. మా అన్నయ్య మాత్రం వద్దని చెప్తాడు. ఇంకా లాస్ట్ లో ఇంకో డ్రెస్ కూడా తీసుకుంది మా వదిన. మా అన్నయ్య చెప్పలేదు, మా అన్నయ్యకి బాగా నచ్చిందంట. మొత్తం కలిపి బిల్ అయితే 7,650 అయ్యింది. హలో మాస్టర్, వెళ్దామా? ఈసారి నాకు ఏడు కొనలేదు, కనీసం తీసుకోమని కూడా చెప్పలేదు మా బావ. ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసావు, అందుకే తీసుకోలేదు. బ్యాగ్ అయితే వచ్చింది. మ్యాక్స్ లో వాళ్ళేమో క్యారీ బ్యాగ్ కి డబ్బులు అడిగారు అనేసి క్యారీ బ్యాగ్ తీసుకోలేదు. ఇక్కడ ఫ్రీగా బ్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బట్టలు కూడా ఇందులో ఆడిసేసి ఇంకెళ్ళిపోతాము. మా చిన్నోడు ఊరికి నలిగిపోతున్నాడు రెస్టారెంట్ అని. వెళ్ళిన వెంటనే మనకేం ఫుడ్ పెట్టారు కదా, అక్కడ కూడా కాసేపు టైం పట్టిద్ది, వెయిట్ చేయాలి కాబట్టి ఇంకెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లల బట్టలు బొమ్మలు ఉండే షాప్ కి అయితే వచ్చాము. ఇంకెక్కడైతే మా యోక్షిత్ మేనల్లుడికి డ్రెస్సులు చూస్తున్నాము. యోక్షిత్ కి చూద్దాము. డ్రెస్సులు అయితే చూస్తున్నాము. మా యోక్షిత్ దగ్గర లేని కలర్ అయితే చూస్తున్నాడు అనమాట మా అన్నయ్య. మా పిల్లలు ఇంత పెద్దోళ్ళు అయ్యారు కానీ మా అన్నయ్య మా వదినకు చూసి వీళ్ళు మరీ ఎక్కువే చేస్తుండ్రు అనమాట. ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కూడా బొమ్మలు కావాలన్నారు. ఇంకా వీళ్ళకి బొమ్మలు మా అన్నయ్య తీసుకున్నాడు. యోక్షిత్కి ఏమో డ్రెస్ ఏమో మేము తీసుకున్నాము. మా వాళ్ళకి మేము ఒకరికొకరము కొనుక్కుంటున్నాం అనమాట. మా వాళ్ళు అయితే ఒక్క దెబ్బకి తేల్చంటారు కానీ అమ్మ యోక్షిత్ మామూలుడు కాదమ్మా, మా మేనల్లుడు పర్వాలేదు గట్టోడని. ఫస్ట్ ఏమో జేసీబీ అన్నాడు, అది కొన్నామన్నప్పటికీ వేరే జేసీబీ చూసినాడు, అది కావాలన్నాడు. తర్వాత ట్రక్ అన్నాడు. అమ్మ అన్ని రకాలు చూస్తే పాపం వాడికి ఏం తీసుకోవాలనేది డిసైడ్ అవ్వలేకపోతున్నాడు త్వరగా. ఇంకా ఎప్పుడు మేము వెళ్ళే రెస్టారెంట్కి వెళ్తామో లేకపోతే ఎక్కడికి వెళ్తామో తెలీదు. ప్రెసెంట్ అయితే షాపింగ్ అయిపోయింది మొత్తం కలిపి. ఈ సిటీ సెంటర్కి ఇప్పుడు ఒక 10,000 దగ్గర సమర్పణ చేస్తూ ఇప్పుడు ఇంకా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఎంతో. మేమైతే ఎక్కువగా ఆక్సా అనే హోటల్లో తింటాము. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రెసెంట్ కొంచెం కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే అవుతున్నాయి, అందుకోసమని అది క్లోజ్ లో ఉంది.
ఇంకా ఆలాకైతే వెళ్తున్నాము. ఇంక ఈ షాపింగ్ మాల్ దగ్గరలో ఇవన్నీ కూడాను ఇంకా రెస్టారెంట్స్ అనమాట. ఇందులో అప్పుడు స్టార్టింగ్ లో మాకు పెళ్ళైన కొత్తలో ఇక్కడే తినేవాళ్ళము. మళ్ళీ చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ ఆలాకి వచ్చాము. చాలా రోజులైంది ఇక్కడ ఫుడ్ తిని, ఎలాగుందో ఏంటో చెప్తాము. పదండి, ఎక్కడ మంచి సీట్ చేసి కూర్చుందాం. అక్కడ కూర్చుందాం పదండి, మధ్యలో ఇక్కడ కూర్చుందామా, అందరికి సరిపోతుంది. ఏంటది ఏంటది జేసీబీ. మా వాళ్ళు ఏటో బుక్లు నాకు చదివినా బాగున్ను, రాగానే హోటల్లో ఇంకా చూసేస్తున్నారు రెస్టారెంట్ లో ఈ మెనూ కార్డు. ఏం కావాలరా నీకు చిన్ను? మా అమ్మదే బిల్లు 3 రోజులకు సరిపడా ఈ రోజే తినేయాలి. నీకు చికెన్ బిర్యానీ, నీకు నేను చెప్తాను మీకు. అందరము కాసేపు డిస్కషన్స్ చేసి ఫైనల్ గా ఏదో ఒక ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తాము. ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. మా పిల్లలకైతే ఫస్ట్ తందూరి రోటీలు చెప్పాము. తందూరి రోటీలతో పాటు చిల్లీ చికెన్ అంటే నాకు మా పిల్లలకి ఇష్టం కాబట్టి చిల్లీ చికెన్ చెప్పామన్నమాట. ఇంకా మేమైతే తింటున్నాము. ఇంక ఇది ఏంటి బాబా, తంగిరి కబాబ్ అంటే ఇది, అలాగే డ్రాగన్ చికెన్ అది. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు వేసుకుని అయితే తింటున్నాము. బెంగాలీలో ఇక్కడ ఫుడ్ మా వాళ్ళకి నచ్చుతుందో చూడాలి. మాకైతే 8 years గా ఉంటున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది. బిర్యానీలో బంగాళదుంప అన్ని మాకు అలవాటు అయిపోయినాయి. బాగుందమ్మా చిల్లీ చికెన్? బాగుందా? ఓకే, బాగుందా? నచ్చిందా? బాగుంది డ్రాగన్ చికెన్. నీకు అన్నయ్య ఇంటి దగ్గర చేసినవి కాదు కదా, అందరికి బాగానే నచ్చుతాయి. ఇంటి దగ్గర చేసినవి అయితే మాట్లాడతారు. చెప్పు అలాగుంది. ఇది బటర్ చికెన్ అన్నమాట. ఇందులో 2 పీసులు వస్తాయని ముందే చెప్పారు. ఇదిగోండి 2 పీసులు అన్నమాట బటర్ చికెన్. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తాను. అందరూ తింటున్నారు. డ్రాగన్ చికెన్ బాగుంది అంటున్నారు. ఫస్ట్ ఇదే ట్రై చేస్తా. బాగుంది. అన్ని ఒకసారి ట్రై చేసేస్తావా? మరెందుకు మళ్ళీ వీడియో క్లిప్లు ఒకేసారి అన్ని కొంచెం టేస్ట్ చేసేసి లాస్ట్ లో మొత్తం లాగించచ్చు. తంగరీ కబాబ్ బాగుంది. తినమా. మా యోక్షిత్కి ఈ కబాబ్ కావాలంట. టంగరీ అది కబాబ్ కూడా వాళ్ళ అమ్మ ప్లేట్ లో ఇస్తే వద్దంట, ఓన్లీ మా బాబు ప్లేట్ లో ఉందే కావాలంట. తిను తినరా, ఏం కావాలి? నీ అంత ఉంది అది. కాలిపోయిందే. ఏంటి గట్టి చెప్పు. నీ ఫేవరెట్ బిర్యానీ వస్తుంది చెప్పానులే. ఫస్ట్ రోటీ ఫినిష్ చేసే తర్వాత వస్తుంది. తందూరి రోటీలు స్టార్టర్స్ లో అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా బిర్యానీలు మెయిన్ కోర్స్ లోకి అయితే వచ్చామన్నమాట. ఇది లక్నో బిర్యానీ, లక్నో చికెన్ బిర్యానీ. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కూడా నార్మల్ బెంగాలీ స్టైల్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇందులో బంగాళదుంప ఉండిద్ది. బంగాళదుంప, గుడ్డు, ఒక పీస్ చికెన్. మా నలుగురు ఆల్రెడీ కొంచెం రోటీలు తిన్నాం కాబట్టి మా నలుగురికి సరిపోద్ది. చెల్లి బాగుందా బిర్యానీ? చెల్లి ఎలా ఉందో చెప్పు. బాగుందా? మరి చెప్దా. నువ్వు తాగు మాధవి. మా మాధవి ఫేవరెట్ ఇదొకటి. ఫ్రూట్ పంచ్ హైదరాబాద్ లో తాగింది, అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది. అన్ని నా ఫేవరెట్. నీకే లేవు కదా. బాగుంది. ఇక్కడ గొడుగు మూసుకుపోయింది. బాధపడకలేదు, తెరుచుకోవచ్చులే. కానీ సూపర్ ఉంది. మా పిల్లలు అయితే స్పైసీ అంటున్నారు, అందుకే 2 చిన్న స్ప్రైట్ బాటిల్ అయితే తెప్పించాము, తాగుతున్నారు. నచ్చినట్టుంది మా యోక్షిత్కి కూడా. బిల్ ఎంత అయిందో గెస్ చేయి మాధవి. ఒక 2500 నుంచి 3000 మధ్య. ఎంత అయింది చూడు నువ్వే. ఎంత? 2260. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ తక్కువైంది కదా. 2500 నుంచి 3000 అన్నా. మరి ఇక్కడ అన్ని ఓవర్ ప్రైజెస్ లేవు, అలాగని తక్కువ లేవు, పర్లేదు. ఇంకా అందరము తినేసాము, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఈ షాప్ అయితే నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కోల్కతా ట్రిప్ కి వెళ్ళాం కదా, అక్కడ జూడియోలో తీసుకున్న షర్ట్ బాగుందని ఎగ్జైట్మెంట్ లో సైజ్ చూడకుండా తీసుకుని ఇంటికి వచ్చాను. చూసేసరికేమో ఇది XXL. కొంచెం లూజ్ అయింది అంతే. కొంచెం బాగా లూజ్ అయింది. కొంచెం వెయిట్ పెరుగు సరిపోద్ది. అవసరం లేదు. ఆ తర్వాత వేసుకోవాలని తీసిన ప్రతిసారి లూజ్ కొంది బాగాలేదు, లూజ్ కొంది బాగాలేదు అనుకుని ఫైనల్ గా ఈ రోజు వేసుకుంది. 7 months తర్వాత అయితే ఈ రోజు వేసుకున్నాను. నాకు ఈ షర్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. బాగుందా యక్షి? ఐస్ క్రీమ్ బాగుందా? పెద్దనోరే వర్లే బాగుందట. నాకు ఇస్తావా? ఎవడంట? వాళ్ళ అమ్మకు కూడా ఎవడంట? తినిరా నువ్వేని. అందరం తినేసాము, ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. పదండి. టైం 9:30 అవుతుంది. 9 పెద్ద టైం ఏమి కాదు, ఎందుకంటే మేము ఎర్లీగా వచ్చేసాం కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోతున్నాము.
ఇంకా ఇంటి దగ్గర బయలుదేరి ఏమైందిరా చిన్న నీకు? చెప్పులు తీయొద్దన్నట అలిగాడు. మీ అమ్మలాగా ప్రతి చిన్నదానికి అలుగు, అలాగే అలుగు. మరి అంతే, అమ్మ పోలికలే అన్ని, ప్రతి చిన్నదానికి అలుక్కొని ఉండడమే. వీడికి వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి, వీడికి కూడా సేమ్. కొడుకులకి అందరికి అమ్మ పోలికలు వస్తాయి మరి. ఇంకా మా అల్లుడి కోసం అని కొన్నారు కదా ఈ జేసీబీ, ఆల్రెడీ కార్ లోనే మొక్కలు చేశాడు. ఇప్పుడు ఇది వద్దంట, ఇదిగోండి ఇంకా బొమ్మలు అయితే ఆడుకుంటున్నాడు ఆ బొమ్మలతో. మా వాళ్ళకేమో ఇవి కొన్నాం కదా అవెంజర్స్, దీంతో ఆడుతున్నారు. అదేంట్రా బ్లాక్ కలర్ ది నీ చేతిలో ఉన్నది? అది టానూస్. రెస్టారెంట్ అన్నారు బిర్యానీలో అది ఇదని, సరిగ్గా ఏం తినలేదు. కొంచెం అంత అన్నం తినిపించేసి ఇంక పడుకోబెట్టేస్తా. ఇంక వచ్చిన తర్వాత అందరము గెటప్లు చేంజ్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే అన్నం తినిపించేస్తాను కొంచెము. అక్కడ రెస్టారెంట్ లో అయితే సరిగ్గా తినలేదు. మా యోక్షిత్ బాబుకేమో బయట బుల్లెట్ బండి మీద తింటున్నాడు అనమాట, కింద అక్కడ తినట్లేదాడు, బయట తినిపిస్తున్నారు. మా వదినేమో మా మేనల్లుడికి తినిపించేసింది, నేనేమో మా పిల్లలకు తినిపించేశాను. ఇంక ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి అనమాట. బయటకు వెళ్ళి మా నలుగురు తిన్నా గానీ వీళ్ళ ముగ్గురు కోసం అనేసి మధ్యాహ్నం వంట అయితే తప్పలేదు. మధ్యాహ్నం వేనండి, పప్పు అయితే ఉంది. ఇంకా మా బావకి అన్నం సరిపోదనేసి కొంచెం అన్నం వండాను కదా, అప్పుడే ఇంకా నైట్ కి సరిపడా అన్నం వండేశారనమాట. మా వదిన బర్త్డే రోజు అయితే మేము ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలాగుందిరా ఈ బర్త్డే? చాలా బాగా మెమరబుల్ గా ఉండిపోయింది బర్త్డే. లాస్ట్ 2 ఇయర్స్ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, ఇయర్ బాగా చేసాం. లాస్ట్ 2 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ హెల్త్ బాగాలేకపోయింది, అప్పుడు చేసుకోలేదు. సెకండ్ ఇయర్ మీ అన్నయ్య అప్పుడు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోలేదు. ఓకే, అందుకే గ్రాండ్ గా బాగా అయింది. మా ఆయన పర్స్ మాత్రం బాగులు గట్ట. బర్త్డే రోజు గిఫ్ట్ చిన్నది ఇచ్చాను అని అన్నారు కాబట్టి బాగా షాపింగ్ అయితే చేసింది, పర్లేదు. నాదేం లేదు, మా ఆయన అతను సెలెక్ట్ వద్దన్నా గానీ తీసుకో అనేసుకొని ఇంకా అలాగే డ్రెస్లు ఎక్కువైపోయినాయి. ఇంకా ఇది ఈ రోజు వీడియో అన్నమాట. మా వదిన బర్త్డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసాము. ఇంకేముంది, ఇంక ఇప్పుడైతే పడుకోవాలి. రేపు పొద్దున్న పిల్లలకు స్కూల్ ఉంది, మా బావకేమో మార్నింగ్ షిఫ్ట్ ఉంది అనమాట, ఇంకా డ్యూటీకి వెళ్ళాలి. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా చిన్నడు పెద్దడు? ఈ వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ చేయండి. See you tomorrow. Bye bye. Good night. నువ్వు చెప్పు బాయ్ చెప్పు. నువ్వు చెప్పి బాయ్ బాయ్ చెప్పు. నువ్వు చెప్పు bye. అదే నీకు నువ్వు పెట్టుకుంటావా? గుడ్ బై గైస్. గుడ్ బై.